టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, పత్రికా మిత్రులకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు కక్షపూరితంగా తెలంగాణ రాష్ట్ర ప్రదాత జనహృదయ నేత అదేవిధంగా అపర భగీరథుడు అదేవిధంగా ఈరోజు మన తెలంగాణ జాతి పిత అయినటువంటి కేసీఆర్ గారికి సిట్ నోటీసులు ఇవ్వడం అంటే అది కేసీఆర్ గారికి అవమానం కాదు, మొత్తం తెలంగాణకు అవమానంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు, తెలంగాణ లేకపోతే అసలు ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ లేదు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కేవలం ఏంటంటే కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఏదో మానసికంగా ఇబ్బంది పెట్టాలనే ఒక ఆలోచనలో ఈరోజు సిట్ నోటీసులు కేసీఆర్ గారికి ఇవ్వడం జరిగింది. రాజకీయంగా లబ్ధి పొందాలనుకుంటే ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారో ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. కేసీఆర్ గారు రైతులకు 24 గంటలు ఉచిత, తర్వాత కాళేశ్వరం కట్టిన తక్కువ సమయంలో పెద్ద ప్రాజెక్ట్ అయినటువంటి కాళేశ్వరంని కట్టితే దేశమంతా పోతుంది. డిస్కవరీ ఛానల్లో గొప్పగా చూపించడం జరిగింది. ఆ రోజు ఈ 9 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి హయాంలో 90 లక్షల కొత్త సాగునీరు అందించిందని చెప్పేసి పార్లమెంట్ సాక్షిగా చెప్పినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు దేశమంతా కూడా కేసీఆర్ గారి పథకాలు కానీ కేసీఆర్ గారు చేసినటువంటి కార్యక్రమాలని పొగుడుతూ ఉంటే నిన్న మన ఛానల్ ఎకనామిక్ సర్వే 2026 కేసీఆర్ గారి వల్లనే మన రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి పెరిగింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మన మిషన్ భగీరథ స్కీమ్ ఏ రాష్ట్రంలో లేదు, కేవలం మన రాష్ట్రంలో ఉందని చెప్పేసి ఎంతోమంది వచ్చి చూసుకోవడం. కాలేజు గన్ను పట్టుకొని తెలంగాణ వాగ్లపైకి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు మన రాష్ట్రంలో ఉండడం వల్లనే కేసీఆర్ గారి మీద పగ తీర్చుకోవాలన్న ఆలోచనతో అదేవిధంగా కేసీఆర్ గారు రాజకీయంగా ఇంకా ప్రజల్లోనే ఉంటున్నారు కాబట్టి దాన్ని మట్టుమాయం చేయాలనే ఒక ఆలోచనతో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా చెప్పడం ఒకటే, కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా వేస్తాను. అందుకనే ఈ విధంగా మానసిక శోభకు గురి చేసే విధంగా ఈరోజు సిట్ నోటీసులు ఇవ్వడం హేయమైనటువంటి చర్య అని చెప్పేసి భావిస్తూ మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు నిజంగా కూడా ఒక 65 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తికి ఇంటికి వెళ్ళి విచారణ చేయాలని ఉన్నప్పటికీ కూడా ఎక్కడుంటే అక్కడ వెళ్ళి విచారణ చేయాలని ఉన్నా సుప్రీంకోర్టు హైకోర్టు డైరెక్షన్స్ ఉన్నప్పటికీ కూడా కావాలని వారిని ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనతోనే ఎర్రవల్లికి వెళ్లకుండా ఇక్కడికి రమ్మని చెప్పేసి ఆ నోటీసులు కూడా కనీసం ఒక గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారికి గౌరవప్రదంగా వెళ్ళి నోటీసులు ఇచ్చి రమ్మని చెప్తే ప్రభుత్వంకి విలువ ఉంటుండే. కానీ ఈరోజు కేసీఆర్ గారు ఎర్రవల్లిలో ఉన్నారని తెలిసి వారు ఇచ్చినటువంటి సిట్ నోటీసులు స్పందించి ఈరోజు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి నేను ఇంకొక రోజు వస్తా, మీకు సహకరిస్తా అని చెప్పిన పెద్ద మనిషిని పట్టుకొని ఈరోజు ఎవ్వరు లేనటువంటి సమయంలో రాత్రికి రాత్రి వెళ్ళి నందినగర్కు సంబంధించినటువంటి ఇంటి గేటుకు నువ్వు నోటీసులు అందించవచ్చును అంటే నువ్వు ఎంత నీచానికి దిగబడుతున్నావో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇది మంచి పద్ధతి కాదు, కక్ష సాధింపులు ఆలోచన చేయాలి. ఎందుకంటే పార్టీలు మారమని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి సందర్భం వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నా. నిజంగా కూడా మీరు రావాలనుకుంటే రాజకీయంగా ముందుకు రండి తప్ప ఈరోజు బెదిరించి భయపెడితే ఇక్కడ భయపడే వాళ్ళు లేరు అని కూడా తెలియజేస్తూ కేసీఆర్ గారికి ఇచ్చినటువంటి నోటీసులను తీవ్రంగా ఖండిస్తూ అయినా కూడా ఈ రాష్ట్రం ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రిగా న్యాయవాదం పైన చట్టాల పైనటువంటి గౌరవం ఉన్నటువంటి వ్యక్తిగా ఈరోజు కేసీఆర్ గారు తనకు నోటీస్ స్వయంగా వచ్చి అందించకపోయినా కూడా నేను సహకరిస్తాను, వస్తున్నాను అని చెప్పేసి చెప్పి రావడం ఆయన పెద్దతనానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను పూర్తిగా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు చర్యలు రాజకీయ వేధింపులకు గురి చేయాలని చూసినటువంటి విధానాన్ని వైన్యాన్ని కూడా ఖండిస్తూ ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో వస్తుంది ప్రజలు వారు చెదరని ముద్ర వేసుకున్నారు. అతని ఆనవాళ్ళు ఎక్కడ కూడా మీరు తీర్చలేరని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.